కర్నూలులో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఒకే రోజు ఇద్దరు టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేశారు. పాత బస్తీ గడ్డ వీధికి చెందిన మహమ్మద్ నవీద్ పై వైసీపీ మూకలు కత్తులతో దాడి చేశాయి. బళ్ళారి చౌరస్తా దగ్గర ఓ హోటల్లో మహమ్మద్ నవీద్ ఉండగా ఒక్కసారిగా హోటల్లోకి వచ్చిన రౌడీ మూకలు నవీద్ పై కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. నవీద్ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ये पना अटैक चल रहा है सर। अच्छा इनका फाइल फोटो है फेसबुक है। अच्छा अच्छा మరోవైపు నగరంలోని కేవీఆర్ గార్డెన్స్ దగ్గర టీడీపీ వర్గీయుడు తజీం పై కూడా వైసీపీ మూకలు కత్తులతో దాడి చేశారు. తజీం కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఒకే రోజు కర్నూలులో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరిపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేయడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. मेरे को बात करने नहीं आ रहा। भैया क्या हुआ भैया? मैं होटल में बैठा था। हाँ कॉफी पिया। हाँ एक आधा घंटा हुआ। अच्छा उतने में पीछे से कौन क्या अटैक करे मेरे को। हाँ चाकू थी, अच्छा दरांती थी। अच्छा मैं चाकू पकड़ लिया, पकड़ लिया, पलट को देखा तो भागे। उतने में जो हमारे दोस्त थे वहाँ उन्होंने कहा रे 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 ठहरो रे रे साले तुम्हारी वो कुर्ते उठाए, कुर्ते उठाए तो बेटा भागे। कौन कौन ये बेटा शिक्षा भी उससे समझ अभी कौन के थे। अच्छा इससे पहले क्या तो है भैया तुम्हारे को? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, నవీన్, కర్నూలు నగరంలో వైసీపీ రౌడీ మూకలు వరుస దాడులతో రెచ్చిపోతున్నారు. మహమ్మద్ నవీద్ తో పాటు అలాగే తజీం పైన కూడా వేరు చోట్ల కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇద్దరు కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఏదైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తజీం టీడీపీ కార్యకర్త తజీం పైన దాడి ఘటనను కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తజీం స్థానిక వార్డులో కూడా టీడీపీ కార్యకర్తగా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అదే విధంగా ఓటర్ల జాబితా సవరణలో కూడా అతను చురుగ్గా వేస్తున్న కారణంతో వైసీపీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతూ పక్కా ప్లాన్ ప్రకారం కూడా తజీంపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని కూడా అయితే టీడీపీ నాయకులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తజీం కుటుంబాన్ని కూడా టీడీపీ శ్రేణులు పరామర్శించారు. వారి కుటుంబానికి కూడా పార్టీ తరఫున ధైర్యంగా అయితే ఉంటామని అండగా ఉంటామని కూడా ధైర్యం చెప్తూ వారికి భరోసా అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రెండు చోట్ల ఒకే రోజు ఈ విధంగా వరుస దాడులతో వైసీపీ మూకలు రెచ్చిపోవడాన్ని కూడా ఏదైతే పోలీసులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరు ఏదైతే ఆ దాడులు జరిగినటువంటి చోట ఏదైతే ప్రాథమికంగా విచారణ చేపట్టి వారి కుటుంబ సభ్యులను కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఘటనలో జరిగిన చోట్ల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఇటీవలే శ్రీరామనగర్ లో కూడా టీడీపీ కార్యకర్త సునీల్ పై కూడా వైసీపీ రౌడీ మూకలు దాడి చేసి గాయపరిచారు. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు టీడీపీ నాయకుడు తజీం పైన కూడా దాడి చేసి ముఖ్యంగా వరుస దాడులతో కూడా భయాందోళనకు గురేస్తున్నారు. కాబట్టి అయితే వైసీపీ రౌడీ మూకలు ఉన్నారో వారిని ముందుగా ఇలాంటి దాడులకు పాల్పడే వారిని కూడా గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి పరారులో ఉన్నటువంటి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవీన్, థ్యాంక్ యూ సుంకన్న.